హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సున్నుండ ప్రిపేర్ చేస్తున్నాను. సో వాటికి కావాల్సిన ఐటమ్స్ సింప్లీగా మనం చూడండి. నేను షుగర్తో చేయట్లేదు, బెల్లంతో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి, ఒక మంచి అరోమా వచ్చేంత వరకు. చూడండి, ఇప్పుడు నేను ఈ సున్నుండాల్లోకి బెల్లం తీసుకుంటున్నాను. సో మనం ఇలా తురిమి పెట్టుకోవాలి బెల్లంని. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఇలా గట్టిగా అయిపోయింది. కొద్దిసేపు బయట పెట్టేసి మనం దీన్ని ఇలా తీసుకోవాలి. మనకు సరిపడేంత బెల్లాన్ని తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మినపప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి పౌడర్లా. ఒక 2-3 రౌండ్స్ గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇందులో బెల్లం యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఇలా అయింది. ఇప్పుడు మనకి ఇలా కాకుండా ఇంకొంచెం సాఫ్ట్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి మనం. అంటే ఇంకొక 2 టైమ్స్ మిక్సీ చేయాలి. ఫైనలీ మనకి పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మనం మళ్ళీ ఒకసారి మిక్సీ చేయాలి. అలాగే ఇందులో 2 ఇలాచీస్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మిక్సీ చేసుకోవాలి. ఫైనల్లీ మనకి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెం గీ యాడ్ చేసుకుంటూ మనం లడ్డూల్లో ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు. పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. ఇప్పుడు పొట్టు మినపప్పు ఉంటుంది కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. మనం ఇలా గుండు మినపప్పుతో కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేయడం కాదు, చేస్తే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇట్లా మనకి పౌడర్, ఇలా పౌడర్లా కూడా పిల్లలకు వేస్తే తింటారు. బట్ లడ్డూలా చేస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి కదా, సో మనం లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇందులో గీ యాడ్ చేస్తాను. గీ యాడ్ చేసి లడ్డూల్లో ప్రిపేర్ చేస్తాను. చూడండి, ప్యాన్ పెట్టేసి నేను అందులో గీ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ గీలో మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా గీలో యాడ్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అంటే గీ అండ్ ఈ పౌడర్ రెండు మిక్స్ అవ్వాలి. అలా మిక్స్ అవుతూనే మనకు లడ్డూలా ప్రిపేర్ చేయడానికి వస్తుంది కదా, సో కలపాలి. కొద్దిసేపు అలా కలిపేస్తే మనకి గీ అండ్ పౌడర్ మిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం లడ్డూలా ప్రిపేర్ చేయాలి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి మనకు లడ్డు చెయ్యలేము, అంటే వేడిగా ఉంటుంది కదా పౌడర్. సో మనం ఇలా కొంచెం చల్లగైన తర్వాత లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్, ఎందుకంటే బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కదా. మనం ఇందులో నట్స్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నట్స్ ఏం యాడ్ చేయదు. ఓన్లీ మినప్పప్పు పౌడర్ అండ్ బెల్లం గీతో ప్రిపేర్ చేశాను. ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో లడ్డు, అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అయ్యే రెసిపీ, చాలా హెల్దీ కూడా పిల్లలకి. ఈ పౌడర్ని మనం సాఫ్ట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ నేను కొంచెం రఫ్గా గ్రైండ్ చేశాను. ఎందుకంటే మనకు టేస్ట్ తెలియడానికి, అంటే నోట్లో వేయగానే ఏం కరిగిపోదు. సో మనం టేస్ట్ ఆస్వాదిస్తూ తినొచ్చు. సో ఇలా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనకు ఫైనల్గా లడ్డూస్ రెడీ అయిపోయాయి స్వీట్ షాప్ స్టైల్లో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఉన్నాయో కామెంట్ చేయండి.